వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. నేను యమున. కాగ్నిజెట్ పూణే, టీసీఎస్ చెన్నై, బిజినెస్ మ్యాన్, ఎడ్యుకేషనిస్ట్. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి ఆయన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అలాగే సోషల్ వర్కర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయనే బొల్సాని రవి గారు. ఆయన ఇప్పుడు మనతో పాటున్నారు. ఆయన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఆయన గెయిన్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్ వర్క్ విషయంలో గాని, సోషల్ సర్వీస్‌లో గాని దాని గురించి ఆయన చెప్పాలనుకున్న పాయింట్స్ మనతో షేర్ చేసుకోబోతున్నారు. రైట్ సార్, నమస్తే. నమస్తే. సార్ యమున. మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? గవర్నమెంట్ గురించి, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ గురించంటే గవర్నమెంట్ చాలా ఎఫర్ట్స్ పెడుతుందండి. అందులో సజెషన్స్ తీసుకోవడం మెయిన్. ఎందుకంటే ప్రభుత్వం అన్న తర్వాత ఒక 4,00,00,000 మందుంటారు. చాలా మందుంటారు. చాలా విభిన్న రంగాలలో పనిచేస్తారు. నాకు నచ్చిన ఒకే ఒక పాయింట్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు ఓపెన్‌గా సజెషన్స్ కోసము అందరి దగ్గర నుండి సజెషన్స్ తీసుకోవడం కోసం కొద్దిగా టైం ఇచ్చి వెబ్‌సైట్‌లో లింక్ షేర్ చేసిండ్రు. ఇదొక పాయింట్ చాలా నచ్చింది. అయితే కొన్ని నెగెటివ్‌లుంటాయి. కొన్ని పాజిటివ్‌లుంటాయి. నేను ఫస్ట్ పాజిటివ్‌తోనే మాట్లాడతా. ఎందుకంటే మనం ముందుకు పోవాలంటే ఒక కన్‌స్ట్రక్టివ్ ఆలోచన అనేది ఉండాలి. కాబట్టి పాజిటివ్‌గా మాట్లాడుతున్నాను. అందులో ఒకటే అదే సజెషన్ ప్రాసెస్ అనేది నాకు చాలా నచ్చింది. అందరిని ఇన్వాల్వ్ చేస్తుర్రు. అది నేను చాలా రోజుల నుండి కొన్ని సంస్థలలో చెప్పినా గానీ అది ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ అయింది కానీ ఎఫెక్టివ్‌గా కాలేదు. కానీ ఈ రోజుల్లో నరేంద్ర మోడీ గారు కూడా సూచనలు తీసుకోవడానికి ముందుకొచ్చి ఒక వెబ్‌సైట్‌లో వేదిక ఏర్పాటు చేసిర్రు. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. అది సంస్థలు కూడా అనుకోని తేవాలి. సంస్థలు నేను పనిచేసిన నా ఎక్స్‌పోజర్ ఉన్న సంస్థలు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గాని, మన జేపీ జేడీ గారు గాని, లేకపోతే ఇన్ఫోసిస్‌లో ఎక్స్‌పీరియన్సెస్ గాని వీళ్ళన్నిటిని చూసిన తర్వాత సజెషన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తలేరు. ఇవాళ కాలం మారింది కాబట్టి ఒక 20 ఏళ్ల కింద నుండి నేను స్టార్ట్ చేసిన కెరీర్ నుండి ఇప్పటివరకు చూస్తే కాలం చాలా మారింది. కాబట్టి కంపల్సరీ సజెషన్స్ తీసుకోవడానికి ఓపెన్‌గా పెట్టాలి. ఇవాళ మనం హైటెక్ సిటీ సైడ్ చూస్తే చాలా మందికి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకుంటది కాబట్టి వాళ్ళకు కరెక్ట్ అభిప్రాయాలుంటాయి, కరెక్ట్ సూచనలుంటాయి. వాటికి విలువియ్యకుండా ఎంతసేపు పని, పని అని చెప్తే స్ట్రెస్ లెవెల్స్ అయితున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా కొద్దిగా మోరల్ సపోర్ట్ ఇయ్యాలి. గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ గిగ్ వర్కర్స్ కూడా మొన్న ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ 10 మినిట్స్ అది ఉండొద్దు. 10 మినిట్స్ అయితే ఎంప్లాయీస్‌కి ప్రాబ్లమ్ అయితది అన్నారు. అట్లనే గిగ్ వర్కర్స్‌కైతే వాళ్ళు కొద్దిగా పూర్ కాబట్టే సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. అట్లా కాకుండా రిచ్ అయినా గానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో స్ట్రెస్ ఉంది అనేది అందరికీ తెలుసు. దానికి గవర్నమెంట్‌కి సంబంధించిన మోరల్ సపోర్ట్ ఇస్తే బాగుంటదని నా అభిప్రాయము. ఇప్పుడు మనం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకున్నాము. అది కూడా $3 ట్రిలియన్ ఎకానమీకి అట్లా టార్గెట్ పెట్టుకున్నాము. ఒకవేళ ఇక్కడ సరి చేయకపోతే చాలా స్ట్రెస్ లెవెల్‌లో తీసుకురావడము అది పాపం గవర్నమెంట్‌కే తగులుతది కాబట్టి అట్లా కాకుండా దాన్ని ఒక కన్‌స్ట్రక్టివ్ వేలో మోరల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే ఐటీ ఎంప్లాయీస్ కూడా ఎఫెక్టివ్‌గా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళ సూచనలు తీసుకోవాలి. వాళ్ళ గ్రీవియన్సెస్ ఏమన్నా ఉంటే అడ్రెస్ చేయాలి. ఇవి గవర్నమెంట్ చేస్తే బాగుంటదనేది నా ఉద్దేశ్యము. అట్లే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎవరు అడగలేదు. అది ఎలక్షన్ ప్రామిస్ కాదు. అయినా గానీ రేవంత్ రెడ్డి గారు తన మేధాశక్తి ఉపయోగించి, తన అనుభవాలు ఉపయోగించి ఆనంద్ మహేంద్ర కంటే చాలా మంచి పేరుంది బిజినెస్ ఇండస్ట్రీలో. ఆయననే దానికి సారథ్యం వహించాలని చెప్పిండు కాబట్టి ఇది కూడా చాలా శుభ పరిణామం. కాకపోతే ఇక్కడ చెప్పుకోదగ్గదంటే 2024 ఆగస్ట్‌ల మన ఆనంద్ మహేంద్ర గారు పదవి తీసుకున్నారు. తర్వాత ఇప్పటివరకు ఏం జరిగింది అనేది ఇన్ని రోజులు జరిగిందా జరగలేదా తెలవది. అది దాన్ని నివేదిక ఓపెన్‌గా పెడితే బావుంటదనేది నా ఉద్దేశ్యము. ఇప్పుడు గవర్నమెంటు ఈ జీవోలు కూడా మా కరీంనగర్‌లో నాది కరీంనగరు. కరీంనగర్‌లో గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా కలెక్టర్ నుండి ఆఫీస్ నుండి వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. ఇట్లా వస్తున్నాయి కాబట్టి అట్లా వెబ్‌సైట్‌లో కూడా ఒక 6 నెలలకొకసారి గాని, సంవత్సరానికి ఒకసారి గాని నివేదిక ఏమేమి జేషిండ్రు, ఎంత అభివృద్ధి చేస్తుండ్రు, ఏం సూచనలు తీసుకున్నారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనుకున్నట్టు 2034 వరకు ఉంటది. కాకపోతే ఆలోచించట్లేదు ఎవరైనా ఎంతసేపు ప ప ఈరోజు ఉన్నామా, తిన్నామా, ఎవరి దగ్గరనన్నా సతాయించినామా, డబ్బులు తీసుకున్నామా అని ఆలోచిస్తుర్రు గానీ ఇట్లాంటి మేధావులకు మనం సపోర్ట్ ఇయ్యాలి. రేవంత్ రెడ్డి గారు కొందరు విమర్శిస్తారు. ఎంప్లాయీస్ అయితే విమర్శిస్తారు. కానీ వాళ్ళ బాసే కంపెనీ ఓనర్ అయినా గాని రేవంత్ రెడ్డికి విలువిస్తాడు. ఇక్కడ ఒక విషయం ఏందంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఇయ్యరు. వాళ్ళ బాస్‌కి ఇస్తారు. కానీ రేవంత్ రెడ్డికి ఇయ్యరు. వాళ్ళ బాసే మన రేవంత్ రెడ్డి గారికి మర్యాద ఇస్తాడు కాబట్టి ఎంప్లాయీస్ కూడా మైండ్ సెట్ మారాలి అనేది నా ఉద్దేశ్యము. రైట్. సరే, ఇప్పుడు సోషల్ వర్క్ చేస్తూ అంటే జాబ్ చేస్తూ సోషల్ వర్క్స్ చేస్తున్న వారి పైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? నేను మెయిన్‌గా ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గురించును, ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారి గురించండి. వాళ్ళు అప్రోచబుల్ లేరు. తెలిసిన నా పరిధిలో తప్పుంటే క్షమించండి. నేను చాలా ప్రయత్నించి మాట్లాడుతున్నా. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక మాట అన్నారు. అపోజిషన్‌లో పార్టీలో ఉన్న వ్యక్తి అయినా గాని మంచి స్కిల్స్ ఉంటే నేను అతనికి మినిస్ట్రీ ఇస్తా అనేది అట్లాంటి స్పిరిట్ ఉండాలి అన్నట్టు ఒక మాట మాట్లాడిండ్రు. ఇప్పుడు దురదృష్టవశాత్తు మనం ఆయనను గెలిపించుకోలేకపోయినాము. కానీ అట్లానే వాళ్ళు
కొద్దిగా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద కూడా వర్క్ చేస్తే బాగుంటది. చాలా పెద్ద పెద్ద విషయాల గురించి, పెద్ద పెద్ద సంస్థల గురించి, సిస్టమ్స్ గురించి మాట్లాడతారు కాబట్టి, ఒక స్కూల్లో, ఒక కాలేజో తీసుకొని విద్యా వ్యవస్థలో ఏం మార్పులొస్తున్నాయి, ఏం ఏం చెప్తే స్టూడెంట్స్ వింటున్నారు, మనం ఏం చెప్పాలి అనేది వాళ్ళు కూడా తీసుకొని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసుకుంటే నిరంతర విద్యార్థి ఉంటేనే బాగుంటదంటారు. అట్లా వాళ్ళు కూడా తీసుకొని దానికి ఇన్‌పుట్స్ వాళ్ళు చేస్తే వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ వస్తే వాళ్ళది వాళ్ళ ఉద్దేశ్యం అనేది చాలా మంచిగుంటది. చెప్పేవాళ్ళు చాలా తక్కువున్నారు కాబట్టి తక్కువ మందున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి పాటించాలి. ప్లస్ అప్రోచబుల్ ఉండాలి మీరు. వీక్లీ ఒక టైమ్ ఏదో ఒక టైంలో మీరు అప్రోచబుల్ ఉండాలి. మేము బిజీ అంటే ఎట్లుంటదంటే నాకు దగ్గులేస్తుంది అంటే ఇంకో లడ్డు తినడానికి టైం ఉంటది గానీ టాబ్లెట్ ఏసుకొని దాన్ని తగ్గించుకుందాం అంటే టైం ఉండదు అన్నట్టుగా అయితుంది. ఇది నాకు టైం లేదు అనేది. నాకు టైం లేదనేది నాకు కరెక్ట్ ఆన్సర్ కాదు. మన గంప నాగేశ్వరరావు గారిని తీసుకుంటే ఇంపాక్ట్‌లో ఆ సార్ నంబర్ పెడతాడు. వాట్సాప్‌లో రెస్పాన్స్ అయితాడు. ఎప్పటికి అన్ని విధాలుగా చేస్తాడు. ఆయన ఒక 2,000,000 ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్‌ను నడిపించుకుంటూ కూడా ఇట్లా చేస్తాడు కాబట్టి అట్లా మన స్పిరిట్‌గా తీసుకొని నాకు టైం లేదని కాకుండా అప్రోచబుల్ వీక్లీ 1 అవరా, 2 అవరా స్లాట్ తీసుకొని మిమ్మల్ని నేను కలవడానికి ట్రై చేసినప్పుడు హైదరాబాద్ రావాలన్నారు. హైదరాబాద్ రాకుండా కరీంనగర్‌లో ఉండి నేను ఫోన్‌లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే మంచి ఆలోచనలు ఉన్నోళ్ళే ఇస్తారు. ఏదో దేశద్రోహిలో, టెర్రరిస్ట్‌లో మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కూపిలాగాల్సిన అవసరం లేదు. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు మీ దగ్గరకొస్తారు కాబట్టి మీరు ఈ ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండాలి ఫెసిలిటీ అనేది నా అభిప్రాయము. ఇంకొకటి 'జేడీ లక్ష్మీనారాయణ' గారు ఒక వీడియో తీసిండ్రు భగవద్గీత గురించి. ఆ వీడియో ఎట్లుండాలంటే మన నేనే కింగ్ లాగా ఉండొద్దు, మీరు కింగ్ మేకర్ లాగా ఉండాలి. ఎవరినైనా మీరు నమ్మకంగా ఎవరినైతే అనుకుంటారో, ఎవరికైతే ఆ నాలెడ్జ్ ఉందో వాళ్ళ ద్వారా వీడియో తీపిచ్చి ఆ హాఫ్ అన్ అవర్ వీడియో తీసి ప్రమోట్ చేస్తే బాగుంటది. మీ మీ స్పిరిట్ గాని మీకు తెలిసిందే చెప్పడం అంటే దానికన్నా ఇది కింగ్ లాగా ఉండకుండా కింగ్ మేకర్ అయినా గానీ చాలా మందిని ప్రోత్సహించుకుంటా యంగ్ లీడర్స్‌ను మీరు డెవలప్ చేయొచ్చు అనేది నా ఉద్దేశ్యము. సార్ ఇందాక మీరు అనేటప్పుడు 'జయప్రకాష్ నారాయణ్' అండ్ 'జేడీ లక్ష్మీనారాయణ' ఇద్దరినే చూస్ చేసుకున్నారు. అంటే వీళ్ళు చేసిన అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, వీళ్ళు మాట్లాడే స్కిల్స్ కానీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అండ్ కరెక్ట్ వేలో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒక గొప్ప మనిషిని మనం గెలిపించుకోలేకపోయామన్నారు 'జయప్రకాష్ నారాయణ' గారు. ఆయన్ని గెలిపించుకోలేకపోవడం తప్పు ఎక్కడ జరిగిందంటారు? ప్రజల్లోనా? లేదంటే ఇంకెక్కడ జరిగింది లోపం? అంటే రాజకీయాల పరంగా ఆయనకి ఎక్కువ అవగాహన లేకపోవడమా? ఒక అంటే ఆ పాలిటిక్స్ అనేవి ఆయనకి తెలియకపోవడం అంటారా? ఎలా అని చెప్పుకోవచ్చు? నాకు తెలిసైతే మిస్‌లీడ్ అండి. అంటే ఆరిజిన్ అనేది 00 దగ్గర ఉండాలి మనకు రేఖాంశాలలో చూస్తే. అట్లా కాకుండా నెగెటివ్‌లో తీసుకొచ్చి ఎక్కడనో పెట్టేసిర్రు. అది దాంట్లో ఎక్కువ ఒక అంటే ఈ రోజుల్లో మీడియా ఒక ప్లే చేస్తుంది. పాజిటివ్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఈ పర్టిక్యులర్ డైరెక్షన్‌లో మీడియా రోలును మన పొలిటీషియన్ సెల్ఫిష్‌నెస్‌తోని వాళ్ళు మిస్‌లీడింగ్ అట్లా చేసి నెగెటివ్ ఎక్కడనో 0కో నెగెటివ్ 100కో తీసుకెళ్ళిర్రు. అక్కడ నుండి ఫస్ట్ మనం జీరోకి షిఫ్ట్ చేసుకోవాలి. జీరోకి షిఫ్ట్ చేసుకోవాలంటే ప్రజలలో కలిసి ప్రజలకు మెయిన్‌గా వచ్చేది విద్య, వైద్యము. వైద్యం గురించి వైద్యులే చేస్తారు. విద్య గురించి ఎవరన్నా చేయొచ్చు. కాబట్టి విద్య ఏరియాలో మీరు ఫోకస్ చేసి కొన్ని పేరెంట్స్‌ని అట్రాక్ట్ చేయగలిగి ఒక స్కూల్ గాని, ఒక్క దగ్గర ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద వర్క్ చేసి తర్వాత స్కేల్ అప్‌కు పోవాలి. అట్లా కాబట్టి మీరు నా ఉద్దేశ్యం అయితే ఇది ఓటమి ఓటమి అని కాదు. ఇది సమిష్టి ఓటమి అనుకోవచ్చు. కాకపోతే అక్కడ రోల్ మాత్రం ప్లే చేసింది. ఎందుకంటే వాళ్ళ జనాలల్ల మైండ్‌లో నాటకపోయిందన్నట్టు. డబ్బులు ఇచ్చినోనికే ఓటేయాలి. తర్వాత ఏమైనా సంగతి మనకు అనవసరం అనే స్థితిలో ప్రజలున్నారు కాబట్టి. కాకపోతే వాళ్ళని చేసుకోవడానికి మీరేం చేసిండ్రు? ఎలక్షన్స్ వచ్చిన రోజే నామినేషన్స్ ఇవి గురించి ఆలోచించిన అంతకన్నా ముందు ఒక క్యాండిడేట్ కూడా లేకపోతే మీరు ఒక వీడియో తీయడానికి కూడా ఒక క్యాండిడేట్ లేడు, నమ్మకమైన క్యాండిడేట్ లేడు అంటే నమ్మకమైన క్యాండిడేట్స్ ఎవరు కూడా లేనప్పుడు సిస్టమ్‌ని ఎట్లా రన్ చేస్తారు? కంపల్సరీ నమ్మాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మీరు ఫస్ట్ నుండి పెట్టుకొని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ స్టెప్ బై స్టెప్ డెవలప్‌మెంట్ అప్రోచ్ మీద పోవాలి. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నప్పుడు 2 ఎండ్స్ చూసుకోవాలి. మనం ఎక్కడున్నాం అనేది ఒక ఎండ్ అయితే మనం వాళ్ళెక్కడున్నారు పబ్లిక్ మనం ఎవరితోని చేపియాలనుకుంటున్న పని పబ్లిక్‌తోని. పబ్లిక్ ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాము? 2 దగ్గర నుండి పుల్ చేసుకుంటొచ్చి మనం ముడేయాలి అన్నట్టుగా అయితే మీరు టాప్ నుండే వస్తున్నారు గానీ బాటంలో వాళ్ళెక్కడున్నారు? వాళ్ళకేం అవసరం అంటే వాళ్ళకి విద్య అనేది సరిగ్గా అందుతలేదు. చాలా స్ట్రెస్ అయితుంది. విద్య అనేది చాలా స్ట్రెస్ అయిపోయింది ఒకటి. ప్లస్ చాలా కాంప్లికేట్ అయిపోయింది. సరిగ్గా చెప్తలేరు. ఇంకా విద్యలో చూసుకుంటే చాలా విద్యా వ్యవస్థలో కంటెంట్ అయితే మంచి యూజ్‌ఫుల్ కాదు కాబట్టి మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీకి అవకాశం గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. చాలా రోజుల ముందు ఎవరో ఫ్రేమ్ చేసిర్రు. మెకాలే ఫ్రేమ్ చేసిండంటారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఎడ్యుకేషన్ రంగంలో చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ వస్తది. పర్సనల్‌గా మీకు సాటిస్ఫాక్షన్ నలుగురికి హెల్ప్ చేసిన సాటిస్ఫాక్షన్ మీకు ముఖ్యం అనుకుంటున్నా. అదొస్తది. ప్లస్ మీరు రాకపోయినా గానీ తర్వాత తరంలో ప్రజలైన మీ ఫాలోవర్స్ గానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటదనేది నా అభిప్రాయం. సార్ స్పిరిచ్యువల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? స్పిరిచ్యువల్ పైనంటే ఇయాల సీఈఓలు స్పిరిచ్యువల్ గురువుల దగ్గరికి, సద్గురు దగ్గరికి పోతుండ్రు అని అంటారు. అంటే
హ్మ్. ఆ స్థాయికి మన గ్రంథాలున్నాయి. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్‌ను చూసుకుంటే, ఇండియన్ కల్చర్ యొక్క 2 ప్రమ చాలా ఉంటాయి. నా దృష్టికొచ్చినయి నేను చెప్పదలుచుకున్నయి ఏంటంటే, ఇయాల గూడా మనం చూసుకోవచ్చంటే టెంపుల్ ఆర్కిటెక్చర్. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత ఎంతమంది ఇంజినీర్స్ కూర్చున్నా, ఆర్కిటెక్ట్స్ కూర్చున్నా గానీ అంత స్ట్రాంగ్‌గా కట్టలేరు అనేది ఒక అభిప్రాయం. అదొకటి. ప్లస్ మన ఔట్‌కమ్స్, మన సిస్టమ్ యొక్క ఔట్‌కమ్స్ ఏంటి అంటే, వాళ్ళ అంతగనము వాళ్ళు డెవలప్ చేయగలిగిర్రు ఆనాటి దినాననే. అది మన సంస్కృతి, మన వేదాలు, మన గు 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 దేవుళ్ళ గురించి వస్తది. ఇంకొకటి మన స్పిరిచ్యువల్ సిస్టమ్, మన దేవుళ్ళకి మొక్కుతాం గాబట్టే, ఇయాల ప్రపంచంలో ప్రతి మేజర్ కంపెనీ సీఈఓ మన తెలుగువాడు గానీ, భారతదేశ పర్సన్ గానీ అయ్యే అవకాశం ఉన్నది. అంటే మనకు అంత గొప్పతనం ఉన్నది. కాకపోతే చిన్న పిల్లలని బట్టి 700 శ్లోకాలు చదవాలి అంటే, 700 శ్లోకాలు చదివేది అది అప్పట్లో. తర్వాత కార్ ఇన్వెంట్ చేసిండ్రు, స్మార్ట్ ఫోన్ ఇన్వెంట్ చేసిండ్రు. ఇవన్నీ లేకుండానైతే మనం పోలేము. వాటిని అంటరాని వాటిగా చూడొద్దు. వాటిని ఇన్వాల్వ్ చేసుకుంటా సీఈఓలు చెప్తే సీఈఓలు ప్రపంచాన్ని ఫస్ట్ చూసిండ్రు. తర్వాత భగవద్గీతను చూస్తే వాళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోగలుగుతారు. కానీ విద్యార్థికి చాలా టైము 700 శ్లోకాలు నేర్చుకోవాలి, కాంపిటీషన్ ఇయ్యాలి, ఎక్స్‌పాండ్ చేయాలి అనేది ఇంతమందితోని చేసినా, అంతమందితోని చేసినాం అని కాకుండా, ఇన్ని రోజులలో మన ఎక్స్‌పీరియన్స్ ఏంటిది? ఎవరు మంచిగా చెప్పగలుగుతున్నారు? అదొకటి. మన గురువులెవరు? ఏ గురువైతే ప్రెజెంట్ కాంటెక్స్ట్‌ను దృష్టిలోకి తీసుకొని చెప్పగలుగుతాడో అట్లా చెప్తేనే బావుంటది. అంతేగాని ఓన్లీ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అప్పుడెప్పుడు రాసిండ్రు అట్లనే అదే శ్లోకము, అదే ఉచ్చారణ అంటే దానికన్నా మన అనుభవాలు గూడా జోడిస్తే బావుంటదనేది నా ఉద్దేశ్యము. రైట్. సార్ కార్పొరేట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కార్పొరేట్స్‌లో స్ట్రెస్ అనేది చాలా అయితుందండి. అది చాలామంది చెప్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే వర్క్ బ్రేక్ డౌన్ కావాలి. టాప్ నుండి కిందికి క్లయింట్ వర్క్ ఇస్తే నెల రోజులలో చేయాలంటాడు. కిందికొచ్చేసరికి 20 రోజులలో, 25 రోజులలో చేయాలి. కొన్ని కేసులు ఇయి అందరికి కాదు, అందరిని విమర్శించడం కాదు నా ఉద్దేశ్యము. అయితే ఆ వర్క్ బ్రేక్ డౌన్ అనేది జరిగి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అట్లా కాకుండా స్ట్రెస్ ఉంటుంది. చాలా స్ట్రెస్ ఉండడానికి కారణం ఇప్పుడు సుధామూర్తి గారు ఇంత ఫేమసు. సుధామూర్తి గారి ఇన్ఫోసిస్ కంపెనీలో 3,00,000 మంది పనిచేస్తారు. ఒక 1,00,000 మంది ఆల్రెడీ వచ్చిపోయి ఉంటారు. అంటే ఒక 4,00,000 మందికి అనుబంధం ఉన్న సంస్థ. వాళ్ళు ఫేస్‌బుక్‌లో పేజ్ పెడితే 24,000 లైక్సే ఉన్నాయి. అంటే ఇంతమంది ఎందుకు లైక్ చేస్తలేరు? మనం ఆలోచించాలి. ఎందుకు లైక్ చేస్తలేరంటే నా ఉద్దేశ్యం, నేను నెగెటివ్ అని కాదు. అది అసలు ఎప్పుడన్నా కన్వే చేయగలిగినరా? కన్వే చేసే ఎన్విరాన్మెంట్ ఉందా? ఈ ఫేస్‌బుక్ పేజ్ ఉంది. ఇట్లా మీరు చాలా డొనేట్ చేస్తున్నారు. నేను చూస్తున్నా, రెగ్యులర్‌గా ఫాలో అయితున్నా. మన ఆరోహణ అని ఒకటి 50,00,000 వరకు స్కీమ్ ఇస్తున్నారు. లోకల్ ఎన్‌జీఓస్‌తోని చాలా ఎన్‌జీఓస్‌కు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇవన్నీ చేసుకున్నప్పుడు మీ ఎంప్లాయీస్‌కి కన్వే చేస్తుండ్రా ఈ మెసేజ్? కన్వే చేసే ఎన్విరాన్మెంట్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే మీరు కన్వే చేసిన తర్వాత కూడా ఎందుకు తక్కువ మంది వస్తున్నారు? ఇట్లా ఆ ఎంప్లాయీస్‌ని కూడా దృష్టిలోకి తీసుకోవాలి. ఇంకొకటి సలీల్ పారేఖను మీరు తీసుకొచ్చిండ్రు 2018ల. అంతకుముందు సంవత్సరాలు పని చేసినోళ్ళు కూడా ఉన్నారు మీ సంస్థల. సంవత్సరాలు పని చేసినోళ్ళని కాకుండా మీరు బయటికి వ్యక్తికి పోవాల్సిన అవసరం వచ్చింది. అంతే ఇందులో మీరు గ్రూమ్ చేయలేకపోయారు. ఇన్నేళ్ల అనుభవంతోని మీరు పని తీసుకుంటే నాకు వర్క్ ఎక్స్‌ట్రాక్ట్ చేస్తే సరిపోతది అనుకున్నారా? లేకపోతే ఒక పర్సన్ కూడా గ్రూమ్ చేసే వ్యవస్థ మీ దగ్గర ఉన్నదా? ఉంటే ఆయనని ఎందుకు తీసుకొచ్చిండ్రు? అది ఒకటి జస్ట్ ఏందంటే అది ఒక మెసేజ్ పోతది. వీళ్ళు పని చేపించుకుంటారు. మనం ఏదో పని చేయాలి, పని చేసినట్టు ప్రూవ్ చేసుకోవాలి. మన సాలరీ మనం తీసుకోవాలని కాకుండా గ్రూమ్ చేస్తే వేరేటోనికి నెక్స్టోనికి కూడా అరే! మంచిగా పని చేస్తే మనకు ఇంత అభివృద్ధి ఉన్నది, గుర్తింపు ఉన్నది అనే మైండ్ సెట్ రావాలి. అది ఒక్క ఇన్ఫోసిస్ ఒక కంపెనీ గురించి చెప్తా. ఒక థియరీ చెప్తే అది గాల్లో ఎగిరేసినట్టు అయితది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫేమస్ ఈ కార్పొరేట్ కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని నేను చెప్తున్నా. అట్లా చేస్తే బావుంటదని నా ఉద్దేశం. ఇక్కడనే ప్రాబ్లమ్ లేదు. చాలా కంపెనీల్లో ఉంది. ఇప్పుడు మీరు మాదాపూర్ గాని, హైటెక్ సిటీ గాని, గచ్చిబౌలి గాని పోయి ఎంతమంది సాటిస్ఫై అయ్యిండ్రని ఒక ఫార్మ్ నింపండి. కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినోళ్ళకి ఒక 5,000, 10,000 గిఫ్ట్ ఇస్తానండి. చాలా మందొస్తారు. మోర్ దెన్ 60% సాటిస్ఫైడ్ లేరండి. మరి ఇది మన మానవ సమాజానికే కొద్దిగంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు టాప్ ఎడ్యుకేషనలిస్ట్స్ కాబట్టి వాళ్ళనే అందుకే ఈ వీడియో నేను ఈ ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్‌లో పెట్టాలనుకుంటున్నా. ప్రైమ్ నైన్ న్యూస్‌లో కాకుండా. ఎందుకంటే ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్ 4,000,000 మంది మన మన సమాజంలో నుండి ఎడ్యుకేటెడ్ అయినోళ్ళే. కాబట్టి ఇది ఆలోచించి కొద్దిగా యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి గ్రీవియన్సెస్ కూడా కరెక్ట్ అడ్రెస్ చేయాలి. ఏదైనా ఇబ్బందొస్తే కరెక్ట్ అడ్రెస్ చేయాలి. లేకపోతే డైరెక్ట్ సీఎంకు కూడా పోవాలని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సీఎం మన పేరెంట్స్‌ని సరిగ్గా చూసుకోకపోతేనే 10% ఇద్దామనేది, 10% సాలరీని వాళ్ళ పేరెంట్స్ అకౌంట్‌లో ఎయాలనే ఉద్దేశ్యం. అంటే అది గవర్నమెంట్ హి ఈస్ కేరింగ్ బట్ హి మే నాట్ హ్యాండిల్ ఆల్ ద 3.5 crores పీపుల్. బట్ దట్ షోస్ హిస్ కమిట్మెంట్ టు
ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్. సో గ్రీవియన్సెస్, సజెషన్స్ కంపల్సరీ అడ్రస్ చేయాలి. ఒకవేళ అడ్రస్ చేసే స్కిల్ లేకపోతే ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి కానీ అది వదిలేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం బతుకుతున్నది చాలా అడ్వాన్స్డ్ యుగంలో. ఈ యుగంలో ఎవరికి కూడా ఇబ్బంది కలిగించాలని ఎవరు అనుకోరు. ఈ గిగ్ వర్కర్స్ గురించి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అట్లనే మీరు దీని గురించి వర్క్ చేయాలి. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం బీద ధనిక మీదనే ఆలోచిస్తున్నాం. బీదోళ్ళకైతే హెల్ప్ చేయాలనుకుంటున్నాం. అట్లా కాకుండా మంచి చెడు అనే దాని మీద ఫోకస్ చేయాలి. చెడు వద్దు, మనకు మంచి కావాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ మంచిగా లేకపోతే సుధామూర్తి స్వయంగా వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ఎంప్లాయీస్కి ఒక మీటింగ్ పెట్టి చెప్పాలి, ఇట్లా మనం పేజ్ రన్ చేస్తున్నాము, మనం ఈ యాక్టివిటీస్ చేస్తున్నాం అని చెప్పాలి. అట్లాగని ఎక్కువ ఫోకస్ ఎక్కడి వరకు వచ్చిందంటే బీద ధనిక మధ్యలోనే యుద్ధం అవుతుంది. ధనికులందరూ బీదోళ్ళకి ఇస్తున్నారు కానీ మరి సిస్టమే బాగాలేనప్పుడు రేపటి మన కొడుకులు బతుకుతారా, మన మనమల్ని బతుకుతారా అనేది ఆశ లేనప్పుడు మాత్రం మనం బీద ధనిక కాకుండా డబ్బు, మంచి చెడుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది నా ఉద్దేశం. మీరు చెప్పినట్టుగానే గవర్నమెంట్ ఒక స్కీమ్ ప్రవేశపెట్టిందన్నప్పుడు దాని గురించి మీరు కొన్ని సజెషన్స్ చెప్పారు సార్. ఇది బాగుంది, ఇది బాలేదని. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్‌లలో అస్సలు బెటర్‌గా లేని ఆప్షన్ గాని, లేని స్కీమ్ గాని ఏదంటారు? బెటర్‌గా లేని స్కీము అనేది నా దృష్టిలో అయితే నేనంటే అవే ఉంటది కంపల్సరీ. మంచిగా లేని సిస్టమ్ మంచిగా లేకుండా ఉండే అవకాశం ఉంటది. కానీ నా దృష్టికైతే ఇప్పుడైతే లేదమ్మా మెదడులో. సార్ సర్వీస్ సెక్టార్‌లో మీ ఒపీనియన్ ఏంటి? సర్వీస్ సెక్టర్‌లో డొనేట్ చేయడానికి చాలా మందున్నారమ్మా. ఇయాల డొనేట్ చేయడానికి మన ఫస్ట్ నిఖిల్ కామత్ ఇలాన్ మస్క్‌తోని ఇంటర్వ్యూ చేసి వీడియోలో పెట్టాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటిది అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. కాకపోతే మధ్యలో కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఒక లెవెల్ దాటిన తర్వాత బాహుబలిలో వచ్చినట్టు లాస్ట్ వన్‌కి ఐస్ ముక్క కూడా వస్తలేదు, నీళ్ళే వస్తున్నాయి అన్నట్టుగా అట్లా అయింది. కానీ టాప్ లెవెల్‌లో లేరమ్మా. అనిల్ అగర్వాల్ ఆయన 1,00,00,00,000 ఇయ్యాలనే అవసరం, ఆయన 1,00,00,00,000 వరకు ఇద్దాం అనుకుంటున్నాడు. ఇంతే కాకుండా బిల్ గేట్స్‌కి సంబంధించిన సంస్థ చూసుకున్నట్టయితే గివింగ్ ప్లెడ్జ్ అనేది దాంట్లో 300 మంది మినిమమ్ 10 క్రోర్స్ డొనేట్ చేయడానికి రెడీ ఉన్నారు. కాకపోతే ఆ ఫండ్స్ ఎట్లా యూజ్ కావాలి, ఎట్లా చేయాలనేది చాలా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు నేను ఇవాళ బతుకుతున్నాను, మన మీడియా క్రియేటెడ్ మైండ్ సెట్టా లేకపోతే సెల్ఫిష్‌నెస్ క్రియేటెడ్ మైండ్ సెట్టా అర్థం కాదు కానీ ఆ ప్రతి మైండ్ సెట్ ఇవాళ బతుకుతే చాలు మనకు తర్వాత అనేది లేకుండా పోయింది. అట్లా కాకుండా సంపాదించిన ప్రతి ఒక్కరు అందులో 300 మందిలో ఇలాన్ మస్క్ ఉన్నాడు, మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు. మన ఇండియాలో చూసుకుంటే నందన్ నీలకని, ఇన్ఫోసిస్ ఆధార్ రూపకర్త, వీళ్ళందరూ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారమ్మా. తీసుకోవడానికి ఎవరు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది చాలా బ్రేక్ డౌన్ చేసి చేయాలి. నేను ఈ ఏరియాలో వర్క్ చేస్తున్నా. ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే నాకు పంపించొచ్చు. ఈ వీడియోలో నేను ఒక కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వీడియోకి సంబంధించి సోషల్ థింకర్ ఇవాళ రేపు నేను చూసిన చాలామంది సొసైటీలో చేంజ్ రావాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి, ప్లస్ మన హెల్త్ ప్రాబ్లమ్స్, మైండ్ సెట్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఎవరికైనా లాభం ఉంటే వాళ్ళు దాన్ని వక్రీకరించి చెప్పొచ్చు అని లాభం లేని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అట్లా నేను ఈ వీడియోను కూడా ఏదో చూడడానికి కాకుండా మీకు చాలామంది ఉన్నారు అని నేను నమ్ముతున్నా. ఈ వీడియో చూసేటోళ్ళు కూడా చాలామంది మంచి ఆలోచనలు ఉన్నోళ్ళని నమ్ముతున్నా. మంచి కామెంట్ చేస్తే నేను ఒక 6గురికి 150 రూపీస్ చొప్పున ప్రైజ్ ఇస్తా. ఒక మంచి కామెంట్ పెట్టండి. మీకు దీనికి సంబంధించిన ఏ మంచి యాక్టివిటీ అయినా మన తెలంగాణ ప్రజలకు సంబంధించింది కానీ, వ్యవస్థకు సంబంధించింది కానీ ఏదైనా ఈ లైన్లో మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటే ఒక 6గురిని సెలెక్ట్ చేసుకొని 6గురికి 150 రూపాయల చొప్పున నేను బహుమతి ఇస్తామా. సరే, ఇంపాక్ట్ ఫౌండేషన్‌తో మీకున్న అనుబంధం ఎలాంటిది? నేను గంప నాగేశ్వరరావు గారిని చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నామా. వాళ్ళు కండక్ట్ చేసే మెయిన్ ప్రోగ్రామ్ అయిన ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్, దానికి 2024లో అటెండ్ అయినా ఏప్రిల్‌లో. అప్పటి నుండి చాలామందిని కలుస్తున్నా. కాకపోతే ఏంటంటే గంపా నాగేశ్వరరావు సారు ఒక ఉద్దేశం ఏంది, ఒక ఇండియన్ ఆర్గనైజేషన్ ఒక ఇంటర్నేషనల్ తీసుకెళ్ళాలనేది ఒకటి. ప్లస్ ఆ సార్ ఏమంటాడు, నేను వచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చిన అంటుండు. సార్ ఇస్తున్నాడు, చాలా ఇస్తున్నాడు. కానీ ఆ టీము అంత ఎఫెక్టివ్‌గా టీమ్ ఎఫెక్టివ్‌నెస్ స్కోప్ ఇంప్రూవ్‌మెంట్ చేసే అవకాశం ఉన్నది. దానికి సార్ ఓపెన్ ఉండాలి. అంతే. ఆయన మొత్తం బాధ్యత తీసుకొని చేస్తే కాదు. ఆయన ఒక మాట చెప్పిండు, నేను నా పానం ఉండంగానే నేర్చుకోండి, నేను పోయిన తర్వాత ఇది వ్యవస్థ నడిచేది నాకు నమ్మకం లేదు అన్న ధోరణిలో చెప్పిర్రు. అంటే సార్ ఎంత ఇన్వాల్వ్ 100% సర్వీస్‌కే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాకపోతే ఇండియన్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ తీసుకుపోవడానికి ఒకసారి ఒక్కడే సరిపోదు, చాలామంది ఉండాలి. నేను ఒకటే 2 మెయిన్ సజెషన్స్ ఇంపాక్ట్ కూడా ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే సజెషన్స్ అనేటివి ఎక్కడ పోయినా సజెషన్స్ అనేటివి ఒక మనిషి, ఒక సాధారణ పౌరుడు మీకు చెప్పడానికి ఓపెన్నెస్ ఉండాలి. ఒకవేళ మీకు టైం ఉంటే దాన్ని మంచిగా స్టడీ చేసి మంచి ప్రైజ్ ఇచ్చి మంచి సజెషన్స్ ఇచ్చిన వాళ్ళకు మంత్లీ 3 రూ. 1000 500 ప్రైజ్ ఇవ్వండి. లేదు అట్లా లేదు, మీకు టైం కన్స్ట్రెయింట్ ఉన్నది, అసలు వీలే కాదంటే ఒక రూ. 300 ఇచ్చి మీకే సంస్థకే ఇచ్చి సజెషన్ ఇచ్చిన అన్నా కానీ ఇవ్వడానికి చాలామంది ఉన్నారనేది నా ఉద్దేశము.
కాకపోతే మీరు మంచిగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అడ్మినిస్ట్రేటర్ లోపం కాబట్టి దాన్ని మంచిగా ఇచ్చి ఆ సజెషన్ ఇచ్చినోళ్ళకే 300 మీకు ఇచ్చినందుకు రూ. 300 అట్లా అట్లా ఇచ్చేది ఎందుకైనా ఉన్నారు. ఎందుకు అంటే మన రూల్స్ అనేటివి ఎప్పుడో కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కంప్యూటర్ లేదు, సాఫ్ట్‌వేర్ లేదు, ఏం లేదు. చాలా చేంజెస్ వచ్చినాయి. కాబట్టి ఇవాళ ప్రతి పౌరుడు రూల్స్ చేంజ్ కావాలనుకుంటున్నాడు. రూల్స్ చేంజ్ కావడంలో గంప నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా మెయిన్ పాత్ర పోషిస్తారు. ఆయన కింద 2,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన మెసేజ్ పెడితేనే వందల మంది, వేల మంది చూస్తారు దాన్ని. కాబట్టి ఆ సారు ముఖ్యంగా రోల్ తీసుకోవాలి. సార్‌తో నేను మాట్లాడినా, కాకపోతే ఆ సార్‌కు కొద్దిగంత టైం ఇచ్చిండ్రు. త త చెప్పిండ్రు. ఫ్రాంక్ అడిగినా నేను ఎన్ని సర్వీసెస్ మీకు సజెషన్స్ ఎన్నొచ్చినాయి సార్ వెబ్‌సైట్ నుండి అంటే 0 అని సార్ రిప్లై పెట్టిండు. అంటే ఆయన ఏదో అదంటే ఇది, ఇదంటే అది కాలుకేస్తే మెడకేస్తే కాలు కాకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండే మనిషి. కాకపోతే అక్కడ టీమ్‌లో ఎఫెక్టివ్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్‌గా ఈ సంస్థలో ఏది లేనప్పుడు, ప్రపంచంలో ఏది లేనప్పుడు ఆయన దగ్గర ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా తప్పే. కానీ సార్ మీరు దయచేసి మీ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్‌మెంట్ కోసం సూచనలకు ఓపెన్‌గా ఉండండి. కొద్దిగా టైం కేటాయించండి. ఇది ఎట్లాంటిదంటే మళ్ళొకసారి చెప్తున్నా, మన కడుపు నొప్పి లేసినప్పుడు టాబ్లెట్ ఏసుకోవడానికి లేదు గానీ, కడుపు నొప్పి లేసే ఉన్నాయి లడ్డూలో ఏవో ఉంటాయి తింటా గానీ, నాకు టాబ్లెట్‌కి టైం లేదు అన్నట్టు తయారైంది. టైం లేదు అనేది. టైం ఉన్నది మీకు. మీరు చాలా వీడియోస్‌లలో యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్‌లలో వస్తుర్రు. రీసెంట్ కూడా ఒకటి చేసిండ్రు. కాబట్టి మీరు దయచేసి ఎంత టైం కేటాయిస్తారో కేటాయించుండ్రి. నేను కూడా చాలా మందిని ఐడెంటిఫై చేసిన కమిటెడ్ పీపుల్ ఉన్నారు. మన ఇన్ఫోసిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో కూడా మన సజెషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకునే శక్తి మనకు లేకపోతే మనం ప్రపంచం సజెషన్స్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదు. ఒకవేళ మనం సజెషన్ ప్రాసెస్ ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేసుకున్నామంటే ప్రపంచంలో ఉన్న కంపెనీలు ఎన్ని కార్పొరేట్స్ అయినా గానీ అసలు సజెషన్స్ ఎంప్లాయీ సైడ్ నుండి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంప్లాయర్ సైడ్ నుండి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు సజెషన్ అంటే ఏదో ఒకటి సజెషన్ ఇచ్చేసి అది ఎక్స్‌పెక్ట్ చేస్తారు, చేయలేదంటారు, బ్లేమ్ చేస్తారు. కాబట్టి దీన్ని కోఆర్డినేట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. దాన్ని మనం చే తీసుకుందాం, భుజాలకెత్తుకుందాం అనేది నా సూచన. ఒకవేళ ఇప్పుడు ఐటీ కంపెనీస్‌కు చాలా తెస్తున్నామని అంటున్నారు. బట్ ఎన్ని ఐటీ కంపెనీస్ తెచ్చినా గానీ, జాబ్స్ కోసం వెయిట్ చేసే యువత రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఐటీ కంపెనీసే కాదు, యువతకి ఉపాధి అవకాశాలు కలిగించడానికి వేరే రంగాలని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎలా ఉంది? వాటికి ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తారా? చాలా మంది వర్క్ చేస్తున్నారమ్మా ఈ ఏరియాలో. కాకపోతే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంటే స్కిల్డ్ లేబర్ లేరు. టీచింగ్ ఫీల్డ్‌లోకి వచ్చేటోళ్ళు ఏ స్కిల్స్ అవసరమో ఆ టీచింగ్ చెప్పే కన్నా జాబ్‌లోనే ఎక్కువ వచ్చినాయి కాబట్టి. కానీ ఇప్పుడు మార్కెట్ సాచురేట్ అయిపోయింది. స్కిల్స్ ఉండి కూడా జాబ్స్ లేనోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్‌ని ఎన్నుకోవాల్సొస్తది. ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు వాళ్ళకి కూడా ఉంటది చెప్పినందుకు. ప్లస్ అట్లాంటి స్కిల్డ్ పీపుల్ వచ్చిర్రు కాబట్టి రానున్న భవిష్యత్తులో ఇది ఇది ఈ గ్యాప్ అనేది ఫిల్ అయితది అనేది నా అభిప్రాయం. రైట్. సార్ ఏదైనా కంక్లూజన్‌గా చివరిగా చెప్పాలనుకుంటున్నారా? నేనొక అంటే చెప్తుంటే కొందరేమో యాక్సెప్ట్ చేస్తారు, ఇంటికి తీసుకొస్తారు, చాయ్ పోస్తారు, టిఫిన్ పెడతారు. కొందరేమో ఇదెందుకు మాట్లాడుతుండంటారు. అట్లా మనుషుల మనసుని బట్టి ఉంటది. నేనేం పర్ఫెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఒక చిన్న మన నల్ల దింపితే నీళ్ళొస్తనే ఉంటాయి. నల్లెందుకు దింపుడు అనుకునుడు కాకుండా నల్ల దింపితే నీళ్ళొస్తాయి. అట్లనే కొన్ని ఆలోచనలు ఇగ్నైట్‌గా కొన్ని ఆలోచనలకు విత్తనం వేయాలనేది ఉద్దేశ్యం గానీ, పర్ఫెక్షన్ అందరు ఐన్‌స్టీన్‌లు, అందరు నరేంద్ర మోడీలు కావాలని ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తలేను. చివరిగా నాకు చెప్పిన ప్రాబ్లమ్స్ కన్సాలిడేట్ చేస్తే 3 మెయిన్ ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి. హెల్త్ ప్రాబ్లమ్స్‌కు మెయిన్ రీజన్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు. ప్లస్ డాక్టర్స్ కూడా కొద్దిగంత టెస్టులని అవని ఇవని చాలా డబ్బులు గుంజుతున్నారు. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటొచ్చేసి మన మైండ్ సెట్ ప్రాబ్లము. చాలామంది అసలు టాలరేట్ చేయలేకపోతున్నారు. ఏ వ్యవస్థలో చూసినా, ఒక షాపింగ్ మాల్‌లో చూసినా, ఒక సినిమా థియేటర్‌లో చూసినా చాలామంది ఆర్గ్యూ చేసుకుంటారు. దీనికి మేనేజ్‌మెంట్ యాజమాన్యము ప్లస్ గవర్నమెంట్ బాధ్యత తీసుకొని చెయ్యాలే. ఇయాల వీళ్ళందరూ మంచోళ్ళు కానోళ్ళు ఎవ్వరు లేరు. కాకపోతే అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచించాల్సిన విషయము. అదొకటి ప్రాబ్లము. మైండ్ సెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ప్లస్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్, ప్లాస్టిక్ యూసేజు ప్లస్ మనకి చాలా డ్యామేజ్ అవుతుంది. ఇవన్నింటికి కూడా ఇవి మెయిన్ 3 ప్రాబ్లమ్స్ అనుకుంటున్నా. వీటికి సొల్యూషన్ అనేది సొల్యూషన్ ఏర్పడాలంటే ఒక వేదిక ఉండాలి. ఆ వేదికలో అందరికీ అవకాశం ఇచ్చి మాట్లాడగలగాలి. అట్లయినప్పుడు చేస్తారనేది ఒకటి. ఇంకొకటి ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ప్రతి గవర్నమెంట్ ఆర్డరు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని. అట్లనే ఒక రూ. 500 కట్టి కలెక్టర్‌తోని మీటింగ్ లాగా ఏర్పాటు చేసి రూ. 500 కట్టి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా రావాలి. రూ. 500 కట్టాలి. మీటింగ్ అటెండ్ కావాలి. లంచ్ చేయాలి, పోవాలి. ఇది కూడా పెడితే మనకు ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ కూడా అయితదనేది నా సూచన అండి. థాంక్ యూ.